అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అనంతరం పనుల పురోగతిపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడ బస్టాండ్లో 16.85 కోట్లతో ఆధునీకరణకు పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించిన ఉత్తమ్ పద్మావతి రెడ్లకుంట లిఫ్ట్ నిర్మాణ పనులను పరిశీలన చేశారు. చిలుకూరు మండలం నారాయణపురంలో 20 కోట్లతో నారాయణపురం నుండి బాలాజీనగర్ వరకు R&B డబుల్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. కోదాడ మండలం తొగర్రాయి గ్రామంలో 8 కోట్లతో తొగర్రాయి నుండి శీతలతండ వరకు R&B డబుల్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. కోదాడ మండలం కూచిపూడి గ్రామంలో 16 కోట్లతో కూచిపూడి నుండి తొగర్రాయి సబ్ స్టేషన్ వరకు R&B డబుల్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. కోదాడ పట్టణం బాలాజీనగర్ తండాలో 2.0 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన 33/11 kVA విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి మాట్లాడుతూ ఇల్లు లేని అర్హులైన పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. మంజూరైన రేషన్ కార్డులను త్వరలో ఇచ్చే ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని కోరారు. రోడ్ల నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్లు అందరూ త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కోదాడ పట్టణంలో 16.85 కోట్ల రూపాయలతో బస్టాండ్ ఆంధ్ర తెలంగాణ బార్డర్ అయిన కోదాడలో అద్భుతంగా నిర్మించబోతున్న బస్టాండ్ను చూసి ప్రతి ఒక్కరూ అభినందించాలని అన్నారు. మన నియోజకవర్గంలో మరి ఒక రోడ్డు ఇప్పుడే కూచిపూడి తొగర్రాయి రోడ్డు కూడా 12 కోట్లు తెచ్చి అక్కడ వేస్తున్నాము. ఇక్కడ 8 కోట్లు. మరి మీరందరూ కూడా వెయిట్ చేసి మరి సన్న బియ్యం కూడా మన ప్రియతమ నాయకుడు మీ అందరికి ఇస్తున్నారు. మీరందరు తీసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. అందరు హ్యాపీగా ఉన్నారా? అందరు ఫోన్ చేసుకుంటున్నారా? ఈరోజు యాక్చువల్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తా అనుకున్నారు. రాత్రి హుజూర్నగర్లో ఉంటే మరి మన ముఖ్యమంత్రి గారు వారి నియోజకవర్గంలో ఏదో పెద్ద ప్రోగ్రాం ఉన్నది అని ఉత్తమ్ గారిని పిలిస్తే వారు పోవాల్సి వచ్చింది సడన్ గా. కాబట్టి వారి జాగాలో నేను వచ్చి మీ ఎమ్మెల్యేగా నేను ఇవన్నీ ప్రారంభం చేస్తున్నా. మళ్ళీ పోస్ట్పోన్ అయితే రోడ్లు మనకు జల్దీ అందవనే ఉద్దేశంతో ప్రారంభోత్సవం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మరి మొన్న ఇండ్ల విషయం వచ్చింది. నేను అందరినీ లేని వారిని అందరినీ కూడా పేర్లు తీసుకుంటున్నాం. ఎవరు భయపడొద్దు. ఇండ్లు పేర్లు వచ్చినాయి రాలేదు అని కాదు. ఇది ఓన్లీ వెరిఫికేషన్. అంటే మీకు ఎవరికైతే ఇండ్లు ఉందా లేదా, సొంత జాగా ఉందా లేదా, ఇది కనుక్కోనికే పేర్లందరూ మన ప్రభుత్వ అధికారులు అందరూ తిరుగుతున్నారు. తర్వాత అదంతా ప్రక్రియ పూర్తయినాక మళ్ళీ మనము ఇండ్లు ఎవరెవరికి లేదు ఏందని కూర్చొని మనం గ్రామ సభ పెట్టుకుని చేసుకుందాం. ఓకేమా? జై హింద్. మీరందరూ కోరుకున్నట్టు మరి సార్ 8 కోట్లు తెచ్చి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన నియోజకవర్గంలో మరి ఒక రోడ్డు ఇప్పుడే కూచిపూడి తొగర్రాయి రోడ్డు కూడా 12 కోట్లు తెచ్చి అక్కడ వేస్తున్నాము. ఇక్కడ 8 కోట్లు. మరి మీరందరూ కూడా వెయిట్ చేసి మరి సన్న బియ్యం కూడా మన ప్రియతమ నాయకుడు మీ అందరికి ఇస్తున్నారు. మీరందరు తీసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. అందరు హ్యాపీగా ఉన్నారా? అందరు ఫోన్ చేసుకుంటున్నా? ఈరోజు యాక్చువల్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తా అనుకున్నారు. రాత్రి హుజూర్నగర్లో ఉంటే మరి మన ముఖ్యమంత్రి గారు వారి నియోజకవర్గంలో ఏదో పెద్ద ప్రోగ్రాం ఉన్నది అని ఉత్తమ్ గారిని పిలిస్తే వారు పోవాల్సి వచ్చింది సడన్ గా. కాబట్టి వారి జాగాలో నేను వచ్చి మీ ఎమ్మెల్యేగా నేను ఇవన్నీ ప్రారంభం చేస్తున్నా. మళ్ళీ పోస్ట్పోన్ అయితే రోడ్లు మనకు జల్దీ అందవనే ఉద్దేశంతో ప్రారంభోత్సవం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మరి మొన్న ఇండ్ల విషయం వచ్చింది. నేను అందరినీ లేని వారిని అందరినీ కూడా పేర్లు తీసుకుంటున్నాం. ఎవరు భయపడొద్దు. ఇండ్లు పేర్లు వచ్చినాయి రాలేదు అని కాదు. ఇది ఓన్లీ వెరిఫికేషన్. అంటే వారు నిన్న కూడా హుజూర్నగర్లో నిద్ర చేయడానికి పొద్దున్న ఇవన్నీ ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాం. కానీ మన ముఖ్యమంత్రి గారు వాటిని చాలా లేట్ అయ్యాక ఫోన్ చేసి వారి సొంత కాన్స్టిట్యున్సీలోనే వారు నిర్వహించే ప్రోగ్రామ్ కి సార్ ఉండాలి తప్పగా ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి మళ్ళీ పనులు ఆగకుండా ప్రారంభోత్సవం చేస్తే మన పనులు మన రోడ్లు మనకు త్వరగా కాంట్రాక్టర్ వాళ్ళు
మరి చేసి ఇస్తారనే ఏకైక ఉద్దేశంతో మరి ఈ రోజు నేను వచ్చి ఆ ప్రోగ్రామ్ యథావిధిగా అన్ని రోడ్లు కూడా ప్రారంభోత్సవం చేసుకుంటూ వెళ్తున్నాను. లోకల్ ఎమ్మెల్యేగా కూడా మన మంత్రిగా కూడా పర్యటనలో అన్ని ప్రారంభోత్సవాలు చేసుకుంటూ మరి లిఫ్ట్ ఇరిగేషన్ మరియు బస్ డిపో ఏదైతే శాంక్షన్ అయిందో 17 కోట్ల బస్ డిపోకి మరి రెడ్లకుంట దగ్గర లిఫ్ట్ ఒకటి శాంక్షన్ అయింది, దాన్ని రివ్యూ పెట్టుకొని మిగతా రోడ్లన్నీ కూడా ప్రారంభం చేయాలని ఈ కార్యక్రమం పెట్టినారు. బట్ నిన్న రాత్రి మన ముఖ్యమంత్రి గారు వారిని అక్కడ వారి సొంత నియోజకవర్గానికి పోతున్నాం కాబట్టి వారిని ఆహ్వానించినందుకు సడన్గా అక్కడికి వారు వెళ్ళడం జరిగింది. కావున నేను లోకల్ ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేసిన రోడ్స్ అన్నీ కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేయడానికి బయలుదేరారు. ఒకటి మరి కూచిపూడి నుంచి తొగర్రాయ్ రోడ్డు డబుల్ రోడ్డు 12 కోట్లతో శాంక్షన్ అయింది, అది కూడా పనులు ప్రారంభం చేస్తున్నారు. మరి తొగర్రాయ్ నుంచి శీతలతండ వరకు అదొక 8 కోట్లతో అది కూడా ప్రారంభం చేశాము ఈరోజు. మరి నారాయణపురం టు బాలాజీ నగర్ డబుల్ రోడ్ అది కూడా ఈరోజు 20 కోట్లతో 20 కోట్లు 40 లక్షలతో ప్రారంభోత్సవం చేయబోతుంది. ఈరోజు బాలాజీ నగర్లో సబ్స్టేషన్ కూడా ఒకటి ప్రారంభోత్సవం చేస్తున్నాం, అది 2.5 కోట్లతో. మరి ఆర్టీసీ బస్ స్టాండ్లో నేను ఇప్పుడు ఒక రివ్యూ మీటింగ్ పెడతాను, అది డిజైన్స్ తయారయ్యి దానికి కూడా త్వరలో శంకుస్థాపన చేసి అదొకటి. మరి లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే రెడ్లకుంటే మన కాంట్రాక్టర్స్ అందరితో కూడా మాట్లాడి అందరితో ఈ రోడ్ల ప్రతి ఒక్క కాంట్రాక్టర్తో మాట్లాడి నిర్దిష్టమైన హ్యాండ్ ఓవర్ డేట్ ఒకటి తీసుకోవడం జరిగింది. అందరూ రోడ్లు అయితే సెప్టెంబరు, డిసెంబరు, అక్టోబరు అని చెప్తూ లిఫ్ట్ కూడా వచ్చే సెప్టెంబర్ వరకు మనకు పనులు కూడా అయిపోతే దాని కింద కూడా రెడ్లకుంట లిఫ్ట్ కింద కూడా దాదాపు 4,000 ఎకరాల వరకు కూడా సాగు అందుతుంది. కాబట్టి మరి ఇవన్నీ కూడా ఒక రివ్యూ మరి ప్రారంభోత్సవం చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.